హాయ్ అండి. వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే, థర్డ్ పార్టీ మీన్స్ మీ పేరెంట్ అంటే లైక్ మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ, అంటే మీ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్ కానీ, లేదంటే ఇంకెవరైనా అమ్మాయి కానీ, ఇంకెవరైనా అబ్బాయి కానీ, అసలు మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు వచ్చి గొడవలు పెట్టడం లాంటిది. సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, అసలు తన మనసులో ఏముంది మీ గురించి, వాళ్ళ గురించి. సో అండ్ థర్డ్ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి గొడవల వల్ల ఆడవాళ్ళు కానీ సో లైక్ రిలేషన్స్ చాలా కొలాప్స్ అవుతున్నాయి కదండి. సో అసలు మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దీని నుంచి మనం ఓవర్కమ్ ఎలా అవ్వాలి, సో లైఫ్లో చేంజ్ ఎలా తెచ్చుకోవాలి, అసలు మనం ఎంత ధైర్యంగా ఉండాలి, యూనివర్స్ ఏం చెప్తుంది. ఓకే, నేను కార్డ్ షఫుల్ చేస్తున్నాను, ఎనర్జీ ప్లాన్ చేసుకోండి. మీరు ఎవరైనా మీ థర్డ్ పార్టీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సో అసలు మీ మీద మీ హస్బెండ్ కానీ మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఎక్కువగా. ఓకే, ఫస్ట్ తన ఫీలింగ్స్ చూద్దాం. మీ పార్ట్నర్ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, అసలు తన మనసులో ఏముంది. ఓకే, ఎనర్జీని ప్లాన్ చేసుకోండి. ఇది పాస్ట్, ఇది ప్రజెంట్ అండ్ ఇది ఫ్యూచర్. సో అసలు తన ఆలోచన బ్రెయిన్లో ఏముంది. ఒకప్పుడు మీతో టైం స్పెండ్ చేస్తే చాలు, మీతో నడుస్తూ ఏమీ అవసరం లేదు, మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకప్పుడు. సో ప్రజెంట్ కూడా మీకు తను తిరగడానికి అంటే లైక్ మీతో ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాడు. ఒకప్పుడు మీరు నా పక్కన ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యేవాడు, ఇప్పుడు మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు. అండ్ ఫ్యూచర్ కూడా బాగుందండి. ఓకే, సో మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? అండ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీరు అప్పుడు ఇలా థింక్ చేసేవాళ్ళు, నా ప్లేస్లో ఉండే అంటే లైక్ మీ గతంలో ఏమనుకోవాలంటే నా ప్లేస్లో ఉంటే తను ఆలోచించట్లేదు ఏంటి అని. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నేను తనని చూడకుండా ఉండలేకపోతున్నాను, నాకెందుకు టైం ఇవ్వట్లేదు, నాతో ఎందుకు అంటే లైక్ నాకు సరిగ్గా ప్రేమను ఎందుకు పంచట్లేదు, తనని చూడకుండా నేను అసలు ఉండలేకపోతున్నాను అని ఫీల్ అవుతున్నాను. ఫ్యూచర్, సో మీ రిలేషన్ ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుందండి. యూ డోంట్ వరీ, అసలు ఎక్కువగా ఫీల్ అవ్వద్దు, మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, సో థర్డ్ పార్టీ అసలు మీ మీద వాళ్ళు ఏం చెప్తున్నారు, పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంటారంటే, సో నా ప్రేమ నీకే, మా వాల్యూ నీకే, అంటే లైక్ నీకే ఎక్కువ మేము వాల్యూ ఇస్తాం. సో అలా ఉండేవాళ్ళు. అండ్ ప్రజెంట్, సో ఫ్యూచర్లో నువ్వు ఇలా చేస్తావేమో, అలా చేస్తావేమో. ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే మీ పార్ట్నర్ని అంటే లైక్ నీ ఫ్యూచర్లో ఏం చేస్తావో, ఇలా చేసేస్తావు, అలా చేసేస్తావు అని ఎక్కువగా భయపెట్టేస్తున్నారు ఫ్యూచర్. సో నేను నీతోనే ఉండాలి, నీతోనే ఎక్కువసేపు ఉండాలి, మేమే మీకు ఎక్కువ అని అనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, సో దాని నుంచి మీరు ఎలా ఫేస్ చేయాలి, దానికి యూనివర్స్ ఏం గైడ్ చేస్తుంది మీకు. ఓకే, యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తుంది. నేను కార్డ్ షఫుల్ చేస్తున్నాను, ప్లాన్ చేసుకోండి. సో ఫ్యూచర్,
సో ఎనర్జీని ప్లాన్ చేసుకున్నారా? సో అంత మంచి జరుగుతుంది, డోంట్ వరీ, మీరు ధైర్యంగా ఉండండి. అసలు ఏముంది, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? థర్డ్ పార్టీ మాటలు ఎలా వింటున్నారు, వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, అసలు మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో మీరు కొంచెం ఓపిక్గా ఉండాలండి. సో ఓపిక్గా ఉండడం వలన మీరు కావాలనుకున్న హ్యాపీనెస్, మీరు అనుకున్న లైఫ్ మీరు చూస్తారు. సో మీ పార్ట్నర్ మీ వైపు రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నువ్వే ఎక్కువ అని అంటే లైక్ నువ్వే ఎక్కువ. బట్ ఏంటంటే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారండి, అంటే లైక్ మీ చుట్టాలకు కానీ, లైక్ మీ పేరెంట్స్కి కానీ, సో మీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికో మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. సో బట్ ఏంటంటే ఇంకా వాళ్ళు సఫర్ అవుతున్నారు, లైక్ నేనే సఫర్ అయిపోతున్నాను తన వల్ల అని బయటికి చెప్తున్నారు. మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా ఉండమంటుంది యూనివర్స్. సో మీకు ఒక అవకాశం ఇస్తుందట, డోంట్ వరీ. సో మీరు భయపడద్దు, ఏదైనా ఒక డిసిషన్ స్ట్రాంగ్గా తీసుకోండి అని యూనివర్స్ చెప్తుంది. అసలు ఎలా ఉండబోతుంది? సో ప్రస్తుతానికి మీ మైండ్ ఎలా ఉంది? సో మీ పార్ట్నర్ ఆల్రెడీ మధ్యలో ఉన్నారు. అసలు మీ వైపు మాట్లాడాలా, వాళ్ళ వైపు మాట్లాడాలో తెలియట్లేదు. లైఫ్లో చాలా కోల్పోయాను అని తను ఫీల్ అవుతున్నాడు. సో నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి అని తను ఫీల్గా ఫీల్ అవుతున్నాడు. నా రిలేషన్ నేనే పాడు చేస్తున్నాను అని ఆలోచిస్తున్నాడు. సో నా లైఫ్ నేను మార్చుకోవాలి, సో వచ్చిన అవకాశాన్ని అందుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, గ్రోత్ ఎలా అవ్వాలి నా లైఫ్లో అని తను లైఫ్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నాడు. రిలేషన్ వైజ్గా తను ప్రస్తుతానికి ఆలోచించట్లేదు. సో లైఫ్లో ఎలా ఎదగాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు. సో తనకు రేపటి గురించి భయం వేస్తుంది. సో తను నష్టపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. తన పొజిషన్ ప్రస్తుతానికి నిద్రలేని దాకా గడుపుతున్నాడు. వాళ్ళ మాట వినాలా, వీళ్ళ మాటలు వినాలా, ఏం డిసిషన్ తీసుకోవాలో తనకు తెలియట్లేదు. సో ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఎఫర్ట్ పెడుతున్నారు మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచడానికి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా పెడుతున్నారు ఎఫర్ట్స్. తనకు కావాల్సిన అన్ని ఇస్తున్నారు. అండ్ అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి రీజన్ అదే. మీరు స్ట్రాంగ్గా ఉండాలండి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి. యూనివర్స్ మీకు అదే చెప్తుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. మీ రిలేషన్ డెఫినెట్గా చాలా బాగుంటుంది, తను మారిపోతాడు. సో ఒక అవకాశం ఇవ్వండి. తను బ్యాలెన్స్ చేస్తానంటున్నాడు. ముందు నా కెరీర్ మీద ఫోకస్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నాడు. మీ మీద తన ఒపీనియన్ ఏంటి? యా, మీరే ఇంపార్టెంట్ అని తను తెలుసుకున్నాడు. సో బట్ ఏంటంటే జరిగిపోయిన గొడవల గురించి ఎక్కువ ఆలోచించకుండా, సో ఈ రిలేషన్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం. అంటే లైక్ రిలేషన్ జరిగిపోయిన గొడవల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే సో తన మైండ్ బాగా నెగిటివ్ పొజిషన్లో ఉంది. సో ఎవరో బాగా చీట్ చేస్తున్నారు, నువ్వే చీట్ చేస్తున్నావు అని వాళ్ళు చెప్తున్నారు మీ పార్ట్నర్కి మీ మీద. సో తను ఇలాగా తను అలాగా వద్దు తను అన్నట్టుగా, అంటే లైక్ నువ్వే చీట్ చేస్తున్నావు అని వాళ్ళ మైండ్ పొల్యూషన్ చేస్తున్నారు. సో బట్ కానీ ఏంటంటే తన మైండ్లో కొంత ఎక్కడో పెళ్ళి అనే రిలేషన్ ఇంపార్టెంట్.
సో తను అలా కాదు అని ఎక్కడో ఒక కోణాన ఆలోచిస్తున్నాడు. సో రిలేషన్ నిలబెట్టుకోవడం ఒక స్టెప్ ముందుకు రావడానికి డెసిషన్స్ తీసుకున్నాడు. మీ వైపే వస్తున్నాడు. థర్డ్ పార్టీ మాటలు వినకూడదని డిసైడ్ అయ్యాడు. వాళ్ళ అమ్మ మాటలు కానీ, సో ఆ అమ్మాయి మాటలు కానీ ఇంక వినకూడదు. సో నా వైఫే నాకు ఇంపార్టెంట్. సో నా వైఫ్ అండ్ నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ అని తన డెసిషన్ తీసుకున్నాడు. సారీ చెప్పి మళ్ళీ మీరు పెండి మనం మళ్ళీ కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేద్దామని తను చెప్తున్నాడు. జరిగిపోయిన గొడవలన్నీ వదిలేసాయి. సో ఈరోజు నుంచి నువ్వు నా మాట విని నేను నీ మాట వింటాను అనే మన దగ్గర ఉన్న రూపాయిని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఏం చేద్దాం, సో అమ్మ వాళ్ళని బ్యాలెన్స్ చేద్దాం, సో ఏది తెంపేసుకోవద్దు అని తను చెప్తున్నాడు. ఇన్ని రోజులు ఏడ్చారు, బాధపడ్డారు, నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటని భయపడ్డారు. మీరేం భయపడద్దు ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు అనుకున్నట్లు మీ పార్ట్నర్ మీ మాటే వింటారు. సో మీ వాల్యూ తనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి తను బ్యాలెన్స్ చేసిన అంటే లైక్ మీ సో పెళ్ళి అనే రిలేషన్ ఇంపార్టెంట్ అని తను ఒక స్టెప్ తీసుకుంటున్నాడు. మీకు సారీ చెప్పి మళ్ళీ మనం హ్యాపీగా ఉందాం అని తను చెప్తున్నాడు. సో మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ పార్ట్నర్ మారుతాడు. సో మీ వైపే వస్తాడు. యూ డోంట్ వరీ. సో ఎవరి మాటలో ఎంతసేపు పని చేయవు. డెఫినెట్గా చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అని యూనివర్స్ మీకు చెప్తుంది. కొంచెం ధైర్యంగా ఉండండి. బట్ ఇప్పుడు ఫైనల్గా మీ పార్ట్నర్కి ఎవరు ఏంటనేది తనకి బాగా తెలిసింది ఇప్పుడు. సో ఎవరు విడగొడుతున్నారు అంటే ఎవరు చీట్ చేస్తున్నారు అంటే ఒకప్పుడు ఆ థర్డ్ పార్టీ మాటలు మీరేదో చీట్ చేస్తున్నట్టు వాళ్ళు బాగా క్రియేట్ చేశారు. సో అది ఇప్పుడు తనకి వాస్తవం తనకి బాగా తెలిసింది. సో ఎవరు ఏంటనేది ఇప్పుడు తన దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. థర్డ్ పార్టీ దగ్గర మీ పార్ట్నర్ ఉండడానికి ఇష్టపడట్లేదు. సో ఇక్కడ నుంచి ఎప్పుడు నేను దీన్ని కట్ చేసుకుని నా లైఫ్ని మూవ్ అవుదామని అనుకుంటున్నాడు. సో ఈ పార్ట్నర్తో అంటే లైక్ థర్డ్ పార్టీ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు మీ పార్ట్నర్. సో విసిగిపోయాడు బాగా, నమ్మక ద్రోహం, సో మనీ లాస్ అండ్ తన దగ్గర ఉన్నదంతా కోల్పోయాడు. సో నాకు బాగా అర్థమైంది ఎవరు ఏంటనేది అంటే మీరు ఏంటనేది తనకు బాగా తెలిసింది. సో అంటే లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇంట్లో వాళ్ళు ఎవరైనా థర్డ్ పార్టీ అనుకో. సో ఇన్ని రోజులు వాళ్ళ మాటలని మిమ్మల్ని దూరం పెట్టడం, మీ వాల్యూ తెలియక మీతో మిస్బిహేవ్ చేయడం, సో మిమ్మల్ని తీసి పడేయడం అట్లా చేస్తుంటే కనుక సో తనకి ఇప్పుడు వాల్యూ తెలిసింది. సో మీరు డబ్బు అంటే వాళ్ళు ఎలా చెప్పుకుంటారంటే అమ్మాయి డబ్బు మనిషి లేదంటే తన డబ్బు మనిషి అలా క్రియేట్ చేసి ఉండొచ్చు. సో దానివల్ల తను అదే మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని ఏదైనా మాటలతో ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. సో బట్ కానీ లాస్ట్కి ఫైనల్గా ఏం తెలిసిందంటే వాళ్ళే డబ్బు మనిషి అని అర్థమైంది. సో మీ ప్రేమ ఏంటనే తనకు బాగా తెలిసింది. సో పెళ్ళి అనే బంధం ఎంతో గొప్పదో తనకి తెలిసింది. సో వెనక్కి రావడానికి తను రెడీ అవుతున్నారు. సో మీరు క్షమించి ఏదో అయిపోయింది. సో ఇప్పుడు మీరు కోపతాపాలను పక్కన పెట్టేసి ప్రశాంతంగా కొంచెం ఓపికగా ఉంచుకొని మీ పార్ట్నర్ తప్పు తెలుసుకుని మీ వైపుకి వస్తున్నాడు కాబట్టి సో కొంచెం బంధాన్ని నిలబెట్టుకోవడానికి నెగిటివ్ నుంచి దూరంగా పాజిటివ్ వైపు నడవడానికి ప్రయత్నించండి. మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. సో ఏ రిలేషన్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తే కనుక లాస్ట్కి వాళ్ళే బయటికి వెళ్ళిపోవాలి తప్ప మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీది చాలా పవిత్రమైన బంధం. ఓకేనా ఫ్రెండ్స్. పెళ్ళి అనేది ఇక్కడ జరిగేది కాదు. సో అంటారు కదా స్వర్గంలో జరుగుతాయని. సో పెళ్ళి అనే బంధం చాలా గొప్పది అని లాస్ట్ తనకి రిలీజ్ అవుతాడు. సో మీ వాల్యూ తనకు తెలుస్తుంది. సో అంటే ఇన్ని రోజులు నేను ఎవరి మాటలు విన్నాను, సో ఎందుకు ఇలా అయ్యాను అని తనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు లైఫ్లో నేను నా భార్య హెల్ప్ లేదంటే నా పార్ట్నర్ హెల్ప్ తీసుకుని నేను నెక్స్ట్ లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి, నా లైఫ్లో నేను గ్రోత్ అవ్వాలి, నా లైఫ్ని ఇంకా బ్రైట్గా చేసుకోవాలని తను మనసు మార్చుకున్నాడు. సో మీ వాల్యూ తనకు తెలిసింది. ఇంట్లో వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేద్దామని తను అనుకుంటున్నాడు. సో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట. ఇప్పటివరకు నేను చేసినంత అయిపోయింది. సో మనం కరెక్ట్గా మన ఇద్దరం మన కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అని మీకు తను చెప్తాడు. సో గతాన్ని మీరు కూడా మర్చిపోయి లైఫ్ని రీస్టార్ట్ చేయమని యూనివర్స్ మీకు చెప్తుంది. ఎందుకంటే కోపాలతో రిలేషన్స్ నిలబడవు కదా ఫ్రెండ్స్.
సో బాధను మర్చిపోవాలా అంటే కొన్ని సందర్భంలో మర్చిపోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ హ్యాపీగా ఉన్నారు కదా! ఆ హ్యాపీ అకేషన్‌ని గుర్తుపెట్టుకోవాలి. సో లేదంటే మీ లైఫ్‌లో మీకు పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల కోసం జరిపిందంతా వదిలేసి కొత్త లైఫ్‌ని కొంచెం స్ట్రాంగ్‌గా తనతో స్టార్ట్ చేయాలి అని యూనివర్స్ చెప్తుంది. సో మీరు తన పక్కన ఉంటేనే తనకి లైఫ్ ఏంటనేది తనకు తెలిసింది ఇప్పుడు. అరే! నేను మా అక్క మాటినో, లేదంటే మా అమ్మగారి మాటినో, ఎవరి మాటలో ఇని తను తప్పుగా అర్థం చేసుకున్నానే అని తనకి ఇప్పుడు అర్థమైంది. సో లేదంటే థర్డ్ పార్టీ తన మాట విని నా పార్ట్నర్‌ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానే అని తను ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? సో గతాన్ని వదిలేసేసి సో ఇప్పుడు రిలేషన్‌ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ నెక్స్ట్ వీడియోకి నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.